హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియోలో నేను మా ఐరా పాప కోసం చేసే ఒక 3 హెల్దీ డ్రింక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ డ్రింక్స్ అయితే ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే ఏబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం యాపిల్, బీట్రూట్, క్యారెట్ కావాలి. ఫస్ట్ క్యారెట్ని ఇంకా బీట్రూట్ని మంచిగా పీల్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే వాటిని కట్ చేయాలి. నేను ఇలా వాష్ చేసుకొని క్యారెట్, బీట్రూట్ ఇంకా యాపిల్ని ఇలా చిన్నగా పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇందులో కావాలి అనుకుంటే హెల్దీగా మిల్క్ కూడా యాడ్ చేసుకొని జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేనైతే వాటరే యాడ్ చేస్తాను. ఫస్ట్ అయితే యాపిల్ ఇంకా బీట్రూట్, క్యారెట్ అన్నిటిని మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా ఎక్కువగా ఉండే వాటర్ని యాడ్ చేసేయాలి. మంచిగా మిక్సీ పెట్టాక ఇలా ఒక స్మూతీ లాగా వస్తుంది. నేను ఇలాగే తప్పకుండా దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నాను. తను అలాగే డైరెక్ట్గా తాగలేదు, చిన్న పాప కదా. సో ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత నేను షుగర్ ఏది యాడ్ చేయను. జస్ట్ ఇలా న్యాచురల్ హనీ ఉంది నా దగ్గర. సో దానిని నేను ఒక స్పూన్ యాడ్ చేస్తాను. అదే మంచిగా స్వీట్ వస్తుంది. ఇంతే, చాలా సింపుల్గా ఏబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఈ జ్యూస్ మా ఐరాకి ఎంత బాగా నచ్చిందంటే ఎప్పుడు క్యారెట్ కనిపించినా జ్యూస్లు అనే అడుగుతుంది. అంతగా నచ్చేసింది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి పిల్లలకి ఇలా జ్యూసెస్ చేసిస్తే. నార్మల్గా అయితే క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ తినదు. బట్ ఇలా జ్యూస్ చేస్తే మాత్రం ఫుల్గా తాగేస్తుంది. సెకండ్ వన్ జాక్ ఫ్రూట్ జ్యూస్. సో ఇది తినమంటే తను అస్సలు తినట్లేదు. అందుకే ఇలా జ్యూస్ లాగా ట్రై చేద్దామని ఐడియా వచ్చేసింది. అయితే పనస తొనల్లోంచి సీడ్స్ని అయితే బయటకు తీసేయాలి. ఇలా అన్నిటినీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ సీడ్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి, టేస్టీగా కూడా అనిపిస్తాయి. ఈ సీడ్స్ని మీరు ఎప్పుడైనా తిన్నారేమో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఇలా తీసుకున్న పనస తొనల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కావాలి అంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మెంతగా ప్యూరీ చేసేసుకోవాలి. అంతే, దీన్ని నేనేం మళ్ళీ స్ట్రైనర్లో వేసి ఫిల్టర్ చేయట్లేదు. ఇలాగే డైరెక్ట్గా ఇచ్చేస్తాను. చాలా హెల్తీ కూడా. సో ఇంతే, ఈజీగా పిల్లలకి అలవాటైపోతుంది జ్యూసెస్ తాగడము. వన్స్ వాళ్ళు జ్యూస్ టేస్ట్ చేశారు అంటే ఆటోమేటిక్గా మొత్తం తాగేస్తారు. టేస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. సేమ్ పనసపండు తిన్న ఫీలింగే వచ్చేస్తుంది. జ్యూస్ లాగా చేస్తే వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇష్టంగా తాగుతారు అనేసి అలా చేశాను. ఇక మూడవది క్యారెట్ జ్యూస్. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. కుదిరితే డైలీ చేసి ఇచ్చిన పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని కూడా అంతే, ఫస్ట్ క్యారెట్ని మంచిగా పీల్ చేసేసుకొని వాష్ చేసి ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో క్యారెట్ పీసెస్ అన్నీ వేసి ఇంకా కూలింగ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, మీకు ఒకవేళ ఇంకా హెల్తీగా కావాలంటే మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ జ్యూస్లో కూడా అసలు షుగర్ యాడ్ చేయట్లేదు. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక స్ట్రైనర్లో సపరేట్ చేసుకుంటాను. ఆ తర్వాత నా దగ్గర హనీతో ఒక స్పూన్ ఈ జ్యూస్లో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేస్తాను. అంతే, స్వీట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. షుగర్స్ అయితే నేను అస్సలు యాడ్ చేయను పిల్లలకి. ఏదైనా స్వీట్ చేసేప్పుడు కూడా వాళ్ళకి నేను ఎక్కువ హనీనే యూజ్ చేస్తాను. సో ఇలా క్యారెట్ జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇది కూడా మా ఐరాకి చాలా బాగా నచ్చింది. నేను చేసిన 3 జ్యూసెస్ కూడా పర్ఫెక్ట్గా ఐరా పాపకి నచ్చేసాయి. ఫుల్గా ఎంజాయ్ చేసింది. మీరు కూడా ఈ జ్యూసెస్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.